మనతో పాటు అల్లం నారాయణ గారు, పూర్వపు ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్, ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అల్లం నారాయణ గారు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ సీఎం చేసిన ప్రసంగాన్ని? మీరు సమర్థిస్తారా? రెగ్యులేషన్ సంబంధించి ఆయన ఒక రెగ్యులేషన్ ఉండాలి, ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదు అన్న విషయంలో దీని మీద చర్చ కూడా జరుపుతామని చెప్పారు. రెగ్యులేషన్ అనేది కొత్త వ్యవహారం ఏం కాదు. యాక్చువల్ గా రెగ్యులేషన్ అనేది ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇంతకు ముందు ఉన్న మీడియా వేరు, ఇప్పుడున్న మీడియా వేరు. డిజిటల్ మీడియా గానీ లేకపోతే సోషల్ మీడియాని గానీ రెగ్యులేషన్ అయితే ఏం లేదు. రెగ్యులేషన్ అనేది ఇవాళ కొత్తగా ప్రపోజ్ చేస్తున్నది ఏం కాదు నిజానికి. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి ఇవాళ మాట్లాడిన దాంట్లో ఒకటి మాత్రం టు సపోర్ట్ ఏదంటే డిఏవిపి ఇతర ప్రమాణాలు అన్నాడు కదా, అవి ఓన్లీ అక్రిడేషన్ అంటే సమస్యలు వస్తాయి కానీ అక్రిడేషన్ ఏమో పరిమితంగా ఉన్నాయి. డిఏవిపి గుర్తింపు లేదా పత్రికల గుర్తింపు ఈ రెండు అంటున్నప్పుడు అట్లాంటి సమస్యలు ఏమి రావు. కాకపోతే ఏమిటంటే ఈ రెగ్యులేషన్ అనేది ఇది వరకున్న చట్టాన్ని రద్దు చేసినారు. ఉన్న చట్టాన్ని వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంలో మొట్టమొదటి ప్రింట్ మీడియాకి ఎవరు జర్నలిస్ట్ అనేది ఉండేది. ఎవరు జర్నలిస్టులు అంటే వాళ్ళు అందజేసిన రకరకాల దాంట్లో ఉన్నది. అంటే ఎవరెవరు జర్నలిస్టులు, సంపాదకుల నుంచి మొదలుకుంటే రిపోర్టర్లు, సబ్ ఎడిటర్ల దాకా జర్నలిస్టులు అనేది ఈ కేటగిరీస్ వస్తాయండి. తర్వాత దాన్నే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా అదే వర్తింపజేసినారు. కానీ డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా అట్లాగే ఇవాళ వస్తున్న సోషల్ మీడియా అంటున్నప్పుడు యూట్యూబర్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటి రెగ్యులేషన్ అంటూ జర్నలిస్టులు అంటే ఎవరు అనేది ప్రమాణం ఏమి లేదు. ఆ ఉన్న చట్టం కూడా రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టం మీద తెస్తానని ఇంతవరకు తెలియదు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం అమల్లో లేదు. కాకపోతే ఇవాళ పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినది ఏంటంటే జర్నలిస్ట్ సంఘాలు రెగ్యులేషన్ చేయలేదు. ఎందుకంటే జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించింది కాదది. సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించింది ఒకటైతే, రెండవ వైపు గుర్తింపు అనేది, ప్రభుత్వ గుర్తింపు అనేది కేవలం అక్రిడేషన్లు ఉన్న వాళ్ళ జర్నలిస్ట్ అనేది ఎప్పుడూ లేదు. అక్రిడేషన్లు ఉన్న పరిమితులు చేస్తేనే చాలా సమస్యలు వస్తాయి. కానీ డిఏవిపి గుర్తింపు ఉన్న లేదా గుర్తింపు ఉన్న పత్రికల జర్నలిస్టులు అనే దానికి అర్థం ఉంటది. అట్లాగే ఏదైతే అక్రిడేషన్స్ కంటే ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం, పోస్ట్ చేసినప్పుడు లేకపోతే ఇటువంటి వాటి మీద చర్యలు తీసు, జర్నలిస్ట్ అన్న ఇమ్యూనిటీతో చాలా మంది బయటపడుతున్నారు అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. అదే దాని వల్లనే ఈ జర్నలిస్ట్ అనే పేరుకు సంబంధించి లేదా ఇమ్యూనిటీకి సంబంధించి అది మనము నిజంగానే తెలుసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే జర్నలిస్టులు అనే పేరు మీద ఇవాళ వేల మంది వస్తున్నారు. యూట్యూబర్స్ కూడా మేము జర్నలిస్టులు అనే చెప్తున్నారు కాబట్టి, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని కూడా జర్నలిస్టులు అంటున్నారు కాబట్టి అది తప్పనిసరిగా రెగ్యులేషన్ అయితే అవసరం. ఎందుకంటే అందరూ జర్నలిస్ట్ కారు. లక్షల మంది ఉన్నారు. యూట్యూబర్లు అయితే లక్షల మంది ఉంటారు. అందరూ జర్నలిస్టులు కాదు. సరే, వార్తల మీద ప్రధానంగా పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటే అది కొంచెం అర్థం ఉంటుంది. వార్తలు అంటే సమాచారం మీద, వార్తలకు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళు. రెండో వైపు ఎక్కడ సమస్య వస్తుందంటే, అన్ని యూట్యూబర్స్ కూడా జర్నలిస్టులు కాదు. వాళ్ళు చెప్పుకుంటున్నారేమో కానీ జర్నలిస్టులు అయ్యే అవకాశమే లేదు. ఇట్లాంటి పరిమితులు ఉన్నాయి కాబట్టి రెగ్యులేషన్ అనేది కంపల్సరీ. రెగ్యులేషన్ లేకుండా అందరినీ జర్నలిస్ట్ అయితే పిలవలేము, అనలేము. ఆ రెగ్యులేషన్ ఎట్లా చేయాలి ఇప్పుడు? ఎందుకంటే డిజిటల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో పనిచేసిన వాళ్ళు కూడా డిజిటల్ మీడియాకు వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ఆపర్చునిటీస్, శాలరీ హైక్స్. దానిలో జెన్యున్ జర్నలిస్టులు ఉన్నారు. మొత్తం యూట్యూబ్ లో ఉన్నదంతా కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని చెప్పలేదు. క్లారిటీ లేదు భరత్. యూట్యూబ్ అల్లనారాయణ గారు వినబడుతుందా? ఒకసారి పీసీఆర్ కాల్ కట్ చేసి మళ్ళీ చేయండి అల్లనారాయణ గారికి. సో ఇక్కడ ఒకటి రెహానా, యూట్యూబ్లో ఉన్న వాళ్ళంతా, యూట్యూబ్లో పనిచేస్తున్న వాళ్ళంతా క్వాలిఫికేషన్ లేదు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన రేవతి కూడా ఇదివరకు వేరే ఛానల్కు సీఓగా పనిచేశారు. కానీ ఎందుకు ఆ విధంగా పోస్ట్ చేశారో తెలీదు. మేబీ జడ్జిమెంట్, దాని క్యాలిక్యులేషన్ జడ్జిమెంట్ కావచ్చు. ఏదైనా తప్పే, దాన్ని మనం సమర్థించవాలి. ఆ పోస్ట్ చేసింది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని రైతు ఎవరో నిజంగా తిట్టినా సరే, ఇప్పుడు ఆరోపణ, ప్రభుత్వ ఆరోపణ, పోలీసుల ఆరోపణ ఏంటంటే అది బీఆర్ఎస్ ఆఫీస్లో చిత్రీకరించారు, బీఆర్ఎస్ ఆఫీస్లో షూట్ చేసి రైతును రెచ్చగొట్టి తిట్టించి పోస్ట్ చేశారు
అని చెప్పి. ఈవెన్ పోస్ట్ చేసేటప్పుడు బ్యాడ్ వర్డ్స్ ఉన్నా కూడా బీప్ సౌండ్ వేయడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? బ్యాడ్ వర్డ్స్ ని ఎంకరేజ్ చేయకూడదనే కదా. అసలు ఆ బీప్ వర్డ్స్ తో కూడా దాన్ని పబ్లిష్ చేయకూడదు, ఎందుకంటే ఈవెన్ యూట్యూబ్ లో కూడా నియంత్రణ ఉంది. డైరెక్ట్ గా ఏమైనా మర్డర్ జరిగితే ఫేస్ చూపించకపోవడం, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని అది పోస్ట్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ మరి మిస్కాల్కులేషన్ ఆఫ్ జడ్జిమెంట్ జరిగిందో ఏం జరిగింది, అందువల్ల ఇప్పుడు అరెస్ట్ అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, ఎవరు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది కదా. ఇప్పుడు కేటీఆర్ ఒకళ్ళు ఖండించారు, బట్ ఇంకెవరు ఖండించని పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ ఖండించని పరిస్థితి, ఒంటరి అయిపోయింది కదా. తిట్లనైతే ఎవరు సమర్థించరు. ఫస్ట్ పాయింట్ తిట్లు సరే, పర్సనల్ గా రాజకీయ నాయకులు ఒకళ్ళు తిట్టుకుంటారు కాబట్టి తిట్టొచ్చు. తిట్టడం కాకుండా అక్కడ ఆడవాళ్ళని తిట్టారు. అక్కడ సమస్య డాష్ కొడక అని తిడితే ఎట్లా, ఎవరిని ఇంట్లో వాళ్ళని తిట్టినట్టు కదా. తల్లిని చెల్లిని రేవంత్ రెడ్డి ఊరికే చెప్పలేదు ఆవేశంతో, మీ ఇంట్లో తల్లిని చెల్లిని లేకపోతే మీ భార్యను తిడితే ఆ విధంగా ఊరుకుంటారా? ఎవరు కూడా ఊరుకోరు. ఆ విధంగా రైతుతో తిట్టించారు. అది మరీ రెచ్చగొట్టి మరీ తిట్టించినట్టు ఉంది అది అక్కడ. సో అందువల్లే అక్కడ సమస్య వచ్చింది. ఎస్, అల్లనారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అల్లనారాయణ గారు చెప్పండి సార్. ఒకటి ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళంతా కూడా, డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని చెప్పలేము. చాలా మంది జర్నలిస్టులకు కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే దానికి క్రైటీరియా, ఇంతకు ముందు మీడియాలో పనిచేసిన వాళ్ళు చాలా మంది డిజిటల్ మీడియాలోకి వస్తున్నారు, మంచి శాలరీస్ ఇస్తున్నారు అక్కడ. వాళ్ళని కాదనడం లేదు ఎవరు, కానీ అసలే జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళు కానీ, వార్తలతో సంబంధం లేని వాళ్ళు కానీ, అంటే వాళ్ళ దాంట్లో ఫీల్డ్ లో కనీసం ఒక 60%, 70% వార్తలు లేని వాళ్ళు కానీ, అంటే సమాచారం లేని వాళ్ళు కానీ, దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ సంబంధించిన జర్నలిజం సంబంధించిన లేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్న పరిస్థితి కొన్ని చోట్ల ఉన్నది. కానీ దానికి ఒక క్రైటీరియా పెట్టడంలో తప్పేం లేదు, రెగ్యులేషన్ పెట్టడంలో కూడా తప్పేం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఓన్లీ అక్రిడేటెడ్ జర్నలిస్టులను, లేకపోతే అసలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు అని అంటే కుదరదు. డిజిటల్ మీడియాలో అనేది ఇవాళ రేపు డిజిటల్ మీడియానే చాలా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు మీడియాలో ప్రధానమైన స్రవంతిలో పనిచేసిన వాళ్ళు చాలా మంది డిజిటల్ కంటెంట్ లోకి వస్తున్నారు. వాళ్ళందరినీ అయితే కాదనలేం, కానీ అందరూ జర్నలిస్టులు కాదు, ఎవరు జర్నలిస్టులు అనేది అయితే తేల్చాల్సి తప్పనిసరిగా ఉంటది. అవును. మరి దాని క్రైటీరియా ఎట్లా తీసుకోవాలి? ఎవరు జర్నలిస్టులు అంటే తప్పనిసరిగా దానికి ఏదో ప్రమాణాలు పెట్టుకోలేదు. కొత్తగా డైరెక్ట్ గా యూట్యూబ్ తో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకైతే అనకూడదు, అంతేనా? ఏదో ఒక ప్రధాన మీడియాలో దీనిలో పనిచేసి, అంతే కదా. అదే యూట్యూబ్ లో అన్న వాళ్ళు కూడా, ఇప్పుడు యూట్యూబ్ అనే దాంట్లో కూడా నిజానికి డిజిటల్ మీడియాకి నేషనల్ గా డిజిటల్ మీడియా గుర్తింపు కోసం కొన్ని ప్రమాణాలు పెట్టింది. అది మన తెలుగులో మేము మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఫస్ట్ టైం అక్రిడేషన్లు, దాని చైర్మన్ కూడా నేనే ఉండే కాబట్టి అక్రిడేషన్లు ఇచ్చేటప్పుడు ఆ ప్రమాణాలు ఏమిటి అనేది చూసినాం. డిజిటల్ మీడియా కూడా నేషనల్ గుర్తింపు ఇచ్చినారు నిజానికి. దానికి కూడా అప్పుడున్న వాళ్ళు ఆ నేషనల్ గుర్తింపు ప్రకారం ఏంటంటే ఎట్లా ఉంటారు అంటే, డిజిటల్ మీడియా అని అనలేదు అప్పుడు వాళ్ళు, ఈ మిగతా మా అంత వెబ్సైట్స్ ఇవి ఉండేది కాబట్టి ఈ మీడియాకున్న అర్హతలు ఏమిటి అని చూసినప్పుడు కొన్ని అర్హతలు పెట్టినారు వాళ్ళు. అంటే ఈ ఎంత దాని టర్న్ అవుట్ ఉంది, ఇట్లాంటివన్నీ చాలా ఉండేది. లోకల్ గా మనం హైదరాబాద్ లో, అంటే మన తెలుగులో కూడా అవి ఎట్లా ఇవ్వచ్చు అనేది కొంత ప్రమాణాలని మేము కూడా సిద్ధం చేసినాం. కానీ ఒక 1 year లోనే అది సమస్య వచ్చింది. ఎందుకంటే ఓల్డ్ సిటీ సమస్య వచ్చింది. మీరు ఇచ్చే ఈ గుర్తింపు వల్ల, ఆన్లైన్ మీడియా అనే గుర్తింపు ఇచ్చినాము, ఈ గుర్తింపు వల్ల ఎవరేమిటో తెలుస్తలేదు, మీరు ఉర్దూ మీడియా మీకు తెలియదు, ఈ ఆన్లైన్ మీడియాని మీరు ఇచ్చిన దాన్ని పట్టుకుని వాళ్ళు చాలా చేస్తున్నారు అని అప్పుడు పోలీస్ కమిషనర్ వీళ్ళంతా వచ్చి చేస్తున్నప్పుడు అప్పటికే ఎస్టాబ్లిష్ ఉన్న మీడియాలో పనిచేసిన వాళ్ళని, తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఇప్పుడు ఎట్లాగైతే ఇస్తున్నామో అట్లా గుర్తింపు గల వాళ్ళే కొందరికి మాత్రం ఇవ్వగలిగినాం ఆన్లైన్ మీడియాలో సెకండ్ టైం కూడా. కానీ తర్వాత అది రాలేదు ఆన్లైన్ మీడియాని. డిజిటల్ మీడియాకేమో ఆ గుర్తింపు ఇంతవరకు ఇవ్వలేదు. అంటే మీడియా ఇంత విస్తారంగా వచ్చినప్పుడు, డిజిటల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వస్తున్నప్పుడు దానికి కూడా ఎట్లా అనేది తప్పనిసరిగా చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంటది. పాత పద్ధతుల్లో సాంప్రదాయ మీడియా, ఇంతకు ముందున్న 2 మీడియాస్, అంటే ఒకటి
మనం అనుకునే ప్రింట్ మీడియా, రెండవది ఎలక్ట్రానిక్ మీడియా. ఇది ఒక్కటి దాంతో రెండింటితో సరిపోదు అనేది వచ్చినప్పుడు, మీడియా విస్తారంగా వచ్చినప్పుడు, విస్తృతి పెరిగినప్పుడు తప్పనిసరిగా డిజిటల్ మీడియా కూడా ఏదో ఒక క్రైటీరియా పెట్టాల్సి వస్తుంది. అది ఏమిటి అనేది ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. నేషనల్ గా ఉన్న చట్టాన్ని తీసేసినారు కాబట్టి, ఏది వర్కింగ్ జర్నలిస్ట్ చట్టమే తీసేసినారు కాబట్టి, కొత్త చట్టం ఏంటి అనే దాంట్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీడియా వల్ల రెండుగా లేదు, అది విస్తృతి పెరిగి. సో అంటే ఓవరాల్ గా మీరు ఇప్పుడు సీఎం చేసిన ప్రతిపాదన స్వాగతిస్తున్నారు? ఓవరాల్ గా ప్రతిపాదనలో అయితే ఒకటి, ఆయన వాడిన మొట్టమొదటి ఆయన వాడిన లాంగ్వేజ్, నేను సరే మనం ఏ లాంగ్వేజ్ మీదనైతే కోపం వచ్చిందో ఆ లాంగ్వేజ్ అయితే నేనైతే ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారి లాంగ్వేజ్ కాదు అది. ఎందుకంటే అట్లాంటి తోడుకలు తీస్తా, బట్టలు కూడా తీస్తా అనేది అసెంబ్లీ సాక్షిగా అనడం అనేది దాని మీద నాకైతే దాన్ని నేను ఒప్పుకోవడం లేదు. అట్లాంటి ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ని మనము కాదనుకుంటూ ఈ లాంగ్వేజ్ వాడడం ఏంటి అనేది మొదలు జర్నలిస్ట్ గుర్తింపులకు సంబంధించి తప్పనిసరిగా ఉండాలి, ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కంపల్సరీ. ఆ క్రైటీరియా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్వేజ్ సంబంధించి కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ అనే ప్రమాణ లాంగ్వేజ్ ఇంతకు ముందు ఉంది, ఆ లాంగ్వేజ్ లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద సమస్య. కానీ మళ్ళీ అదే లాంగ్వేజ్ లో మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను. కానీ జర్నలిస్ట్ రెగ్యులేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అల్లనారాయణ గారు.